హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజైతే ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చేసానండి. అది ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, లోటస్ ఫ్లవర్స్ మాల. ఈ మాల కోసం అయితే చాలా మంది అడిగారండి. మొన్న అక్షయ తృతీయ రోజున పూజలో ఈ లోటస్ మాల అయితే డెకరేట్ చేశానండి. అయితే ఈ లోటస్ మాల ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఇవ్వండి, వారి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చాలా మంది అడిగారండి. అయితే ఇది నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకోలేదండి, నేనే తయారు చేశాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ లోటస్ మాల ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను. అయితే ఒక మాల కాదండి, 2 మాలలు చూపిస్తాను. ఆ 2 మాలల్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది చూడటానికి సేమ్ రియల్ లోటస్ మాలలానే ఉంటుందండి. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. అయితే దీన్ని మనం పూజా మందిరంలో కానీ లేదంటే మనం పూజ చేసే చోట కానీ డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుందండి. అంతే తప్ప మనం రియల్ ఫ్లవర్స్ మాల అయితే వేస్తాం కదా, దానిలాగా ఇది వేయడానికి అయితే పని చేయదు. ఎందుకంటే ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాబట్టి ఓన్లీ ఇది అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే. మళ్ళీ పూజలో ఇవి పెట్టకూడదు అవి పెట్టకూడదు అని కామెంట్స్ చేస్తారు కదండి, అందుకని నేను ముందే చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ మాల తయారు చేసుకోవాలంటే ఫ్లవర్స్ అయితే ఉండాలి కదండి. అయితే ఈ ఫ్లవర్స్ అయితే నేను తయారు చేయలేదులేండి. ఈ ఫ్లవర్స్ అయితే నేను తీసుకున్నానండి. అయితే ఈ ఫ్లవర్స్ మనకి పెద్ద సైజులో దొరుకుతాయండి, అలాగే చిన్న సైజులో కూడా దొరుకుతాయి. మనకి పెద్ద సైజులు అంటే మన అరచేయి అంత పెద్దగా వస్తుందండి, అది తీసుకోకూడదు. చిన్న సైజు అయితే ఉంటాయి మనకి, ఇలా మొగ్గల్లానే ఉంటాయి. ఈ పువ్వులు అనేవి విడవు, ఇలా మొగ్గల షేప్లోనే ఉంటాయి. ఇది ఇంత చిన్న సైజు ఫ్లవర్స్ తీసుకుంటే మనం మాల అనేది చక్కగా కట్టుకోవచ్చు. వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయండి, రెడ్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ ఏవైనా సరే తీసుకోవచ్చు. నాకు పింక్ నచ్చింది కాబట్టి నేను పింక్ తీసుకున్నాను. ఇంతకీ ఇవి ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా, మీషోలో తీసుకున్నానండి. 5 ఫ్లవర్స్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుందండి. మొత్తం నేను 10 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. మనకి ఇవి బయట షాపుల్లో కూడా దొరుకుతాయండి. ఒకవేళ అక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అక్కడ ప్రైస్ ఎలా ఉంది, మీషోలో ప్రైస్ ఎలా ఉంది చూసుకొని మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇలా విడిగా ఉన్న ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. అలాగే దీని మధ్యలో పెట్టడం కోసమని నేను బీడ్స్ తీసుకున్నానండి, పూసలు తీసుకున్నాను. అయితే ఈ పూసలు అన్నీ ఒకే రకం తీసుకోవచ్చండి. అయితే నా దగ్గర అన్నీ ఒకే రకం లాంటివి ఎక్కువ లేవు, అందుకనే నా దగ్గర ఉన్న కలర్స్ పూసలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక సూది దారం కూడా తీసుకోండి, సూదిలోకి దారం ఎక్కించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ముందుగా ఈ పువ్వు తీసుకున్నాం కదండి, ఈ ఫ్లవర్లో బ్యాక్ సైడు ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దీన్ని అయితే తీసేయాలండి. ఈ బ్యాక్ సైడ్ నుండి తీసేస్తే ఈ మధ్యలో మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. ఇవి తీయగానే ఫ్లవర్స్ వేరైపోతాయండి, అంటే ఈ ఫ్లవర్ కింద ఆకులు అన్నీ కూడా వేరైపోతాయి. అయినా సరే మీకు తెలుస్తుంది దేని తర్వాత ఏంటి పెట్టాలనేది. అన్నీ కూడా ఈ విధంగానే తీసి పెట్టేసుకోండి. అన్ని ఫ్లవర్స్కి కూడా ఇలానే చేయాలండి. బ్యాక్ సైడ్ తీసేస్తే ఈ మధ్యలో ఎల్లో కలర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇలా తీయాలండి అంటే, మనకి ఇవి తీస్తేనే మధ్యలో హోల్ ఉంటుందండి, ఆ హోల్లోకి మనం ఈ సూదిని ఎక్కించడం కుదురుతుంది. నేనైతే అన్నీ తీసేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మధ్యలో మనం ఎల్లో కలర్ తీసాం కదా, అవి ఒక 3 కానీ 4 కానీ సూదిలోకి ఎక్కించుకోవాలండి. మొత్తం నేనైతే 3 తీసుకున్నాను. ఈ 3 కలిపి నేను ఇలా గుచ్చుకొని ముడి వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మాలకి కింద సైడు హ్యాంగింగ్లా ఉంటుంది ఇది. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ని అయితే ఎక్కించుకోవాలండి. ఇక్కడ ఫ్లవర్ ఎలా అయితే ఉందో, అంటే ఆకు పువ్వు అన్నీ కూడా అలా ఉన్నాయి కదా, ఆ విధంగానే హోల్లోకి ఎక్కించేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు సూది ఫ్లవర్లోంచి బయటికి తీసేటప్పుడు అక్కడ ఒక చిన్న పెటల్కి గుచ్చి తీయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా హోల్ నుంచి తీస్తారనుకోండి, మీరు తర్వాత పెట్టిన బీడ్స్ అన్నీ కూడా ఆ లోపలికి, ఫ్లవర్ లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని మీరు ఏదైనా అక్కడ ఉన్న ఒక పెటల్లోకి గుచ్చి తీయండి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా చేస్తే మనం గుచ్చిన పూసలు ఉంటాయి కదా, అవి అయితే లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన పూసలు ఏమైనా సరే 2 కానీ 3 కానీ 4 కానీ ఎన్నైనా సరే గుచ్చుకోవచ్చు. ఇలా బీడ్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్ పెట్టుకోవాలండి. ఇందాక చెప్పాను కదా ఫ్లవర్ ఎలా పెట్టుకోవాలనేది, ఆ విధంగానే పెట్టేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా దారంలోకి ఎక్కించేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మనం ఎక్కువగా వాటర్లో వేస్తూ ఉంటాం కదండి, ఫ్లోట్ అవుతాయని. అయితే నాకు ఇలా మాలగా గుచ్చితే బాగుంటుంది కదని ఒక చిన్న ఐడియా వచ్చింది. అందుకని ఈ విధంగా మాలను అయితే కట్టుకున్నానండి. అయితే ఈ మాల చాలా మందికి నచ్చింది. ఇలాంటి లోటస్ మాల ఎక్కడైనా దొరుకుతుందేమో అని నేను చాలా ట్రై చేశానండి, కానీ ఎక్కడ దొరకలేదు. యూట్యూబ్లో కూడా లేదు. ఫస్ట్ నేనే పెడుతున్నానండి, తర్వాత చూసి ట్రై చేసి వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇంకా మీషో నుంచి ఒక 10 ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నాను. అన్నీ కలిపి ఇలా మాలను అయితే కడుతున్నాను.
చూడండి నేను ఇక్కడ మాలను అయితే కట్టేశాను. ఈ విధంగానే 2 మాలలు అయితే కట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక మాల ముందే కట్టేశానండి. ఇప్పుడు ఈ 2 మాలలు కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 మాలలు కట్టినట్లయితే అటువైపు ఫ్లవర్స్ ఇటువైపు ఫ్లవర్స్ కూడా ఇలా నించున్నట్టుగానే వస్తాయండి. అదే మీరు ఒకే దండ కంటిన్యూగా కట్టేస్తే మనం మధ్యలో పట్టుకునేసరికి ఒక సైడు ఫ్లవర్స్ పైకి వస్తాయి, ఇంకొక సైడ్ ఫ్లవర్స్ కిందకు వస్తాయి. అందుకని ఈ విధంగా మీ దగ్గర ఉన్న పువ్వుల్ని 2గా డివైడ్ చేసుకొని 2 మాలలు కట్టుకొని ఆ తర్వాత 2 అటాచ్ చేసేయండి. అంతేనండి, అందమైన లోటస్ మాల అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇదే మనం బయట కొనాలంటే ఈ మాలే చాలా రేట్ అయితే ఉంటుందండి. ఇలా ఈజీగా మీరు ఫ్లవర్స్ తెప్పించుకొని మీరు చక్కగా ఇలా మీరే మాల కట్టేసుకోవచ్చు. మీ పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవచ్చు. మా పూజా మందిరాన్ని ఎలా అలంకరించాను అనేది పిక్స్ కూడా పెడతాను చూడండి. ఇంకా రెండో మాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొన్ని విడి ఫ్లవర్స్ అయితే తీసుకోండి. దీనికి కూడా ఇలా బ్యాక్ సైడ్ది అలాగే ఈ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ది తీసేయాలండి. ఇవి తీసేగానే మనకి పువ్వు ఆకులు అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్కి అడుగు భాగంలో గ్రీన్ కలర్ పెటల్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని కూడా జాగ్రత్తగా తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్లవర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. అందుకని ఎక్కడ చెరగకుండా చాలా జాగ్రత్తగా తీసుకోండి. మనకి కావాల్సినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోండి. దీన్ని ఇలా తీసేగానే మనకి రియల్ లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగానే తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు సూదిలోకి దారం ఎక్కించుకోవాలండి. ఈ దారం అయితే 2 పేటలు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఫస్ట్ దాంట్కి ఎలా అయితే కట్టామో హ్యాంగింగ్స్, అలానే ఎల్లో కలరు నేను ఇక్కడ 3 తీసుకొని ఇలా ముడి వేసేసుకుంటున్నాను. తర్వాత మనకి లీఫ్ ఉంది కదండి, ఫ్లవర్కి లీఫ్, ఆ లీఫ్ ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 పేటల దారం తీసుకున్నాం కదా, ఈ రెండింటిని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు ఒక సైడ్ ఉన్నటువంటి దారంలోకి సూదిని ఎక్కించుకొని ఫ్లవర్స్ అన్నీ కూడా గుచ్చుకోవాలండి. ఫ్లవర్ మధ్యలో మీ దగ్గర బీడ్స్ ఉంటే పెట్టుకోండి, లేదంటే కంటిన్యూగా ఫ్లవర్స్ గుచ్చేసుకున్నా బాగానే ఉంటుందండి. దీనికి కూడా ఈ బీడ్స్ ఫ్లవర్ లోపలికి వెళ్లకుండా పైన ఒక పెటల్కి ముందుగా సూదిని అయితే గుచ్చండి, ఆ తర్వాత బీడ్స్ గుచ్చుకోండి. ఇలా ఒక సైడ్ అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా గుచ్చేసుకున్నానండి. ఇంకా రెండో సైడ్ మనం దారం ఉంచుకున్నాం కదా, దాంట్లోకి కూడా మిగిలి ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఎక్కించేసుకోవాలి. మనం ఫస్ట్ మాలను అయితే తయారు చేసుకున్నాం కదండి, ఆ మాల కన్నా ఈ మాల కాస్త చిన్నగా అనిపిస్తుందండి. ఎందుకంటే దాంట్లో లీవ్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి కాస్త పెద్దగా ఉంటుంది. దీంట్లో మనం అన్ని లీవ్స్ అన్నీ తీసేస్తాం కాబట్టి కాస్త చిన్నగా ఉంటుంది. కానీ ఇది రియల్ లోటస్ మాలనే కనిపిస్తుంది. చూడండి నేను రెండో మాలను కూడా పూర్తి చేసేసాను. చూస్తున్నారు కదా చూడటానికి ఎంత బాగుందో. రియల్ లోటస్ మాలనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మాలలు వేసిన పిక్స్ పెడతాను చూడండి. అలాగే ఈ 2 మాలల్లో మీకు ఏది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.